నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని 3వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్న కాంగ్రెస్ నాయకులు. ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్న యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స అందించిన సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడి. కొల్చారంలో వివాదాస్పదమైన అంబేద్కర్ శివాజీ విగ్రహ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన భక్తి వెంకటయ్య. రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 3వ వార్డులో సోమవారం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కాంగ్రెస్ నేతలతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 3వ వార్డులో సోమవారం గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సారథ్యంలో గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశల వారీగా నెరవేర్చడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మోహన్న గారిరాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, నాయకులు సమీర్, గాడిపల్లి శ్రీనివాస్, భద్రయ్య, గుంటుకు శ్రీనివాస్, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, షరీఫ్, సత్యం, గుండు లక్ష్మణ్, కన్నా యాదవ్, కూరగాయల రాంబాబు, చిట్కుల శివారెడ్డి, నాగరాజు నేత, సురేష్ శివులు, దయ్యాల యాదగిరి, అరుణ్, శ్రవణ్, డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు. పేపర్ల మీద ఇచ్చారు వాళ్ళు, పేపర్ల మీద ఇచ్చి మేము చేసినామని మళ్ళీ దానికి చేస్తున్నారని ఆలోచన కాకుండా కలెక్టర్ గారితో మళ్ళీ రీశాంక్షన్ చేయించుకొచ్చి నర్సన్న గారు రీశాంక్షన్ చేయించుకొచ్చారు. అందులో భాగంగానే కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అందరూ అండగా ఉంటే ఇంకెన్నో చేసుకుంటే అవకాశం కలుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీరు రేవంత్ అన్న సర్కారును ఆశీర్వదించాలని సందర్భంగా గుర్తు చేస్తుంది. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 3వ వార్డులో సీసీ రోడ్డు ప్రారంభించడానికి చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గారికి, వైస్ చైర్మన్ మరియు ఈ వార్డు కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు గజ్వేల్లో ఒక సమస్యలపై పోరాడే వ్యక్తి ఒక నర్సారెడ్డి గారు. ఎందుకంటే మొన్ననే గజ్వేల్లో ఎంతో నీటి ఎదురు ఉంటే హాస్పిటల్లో రోగులకు చాలా ప్రాబ్లం ఉంటే అక్కడ ఓరేసి నీటి ఎదురుని తెచ్చిన నర్సారెడ్డి గారు. ఈరోజు మా ఎడ్యుకేషన్ హబ్లో కూడా విద్యార్థులు ఎంతో బాధపడుతుంటే అక్కడ 2 బోర్లు వేసి 4 ఇంచుల వాటర్ కూడా ఉంటాయి. ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నది కేవలం నర్సారెడ్డి గారే. ప్రతిపక్షాలు ఖాళీ ఒక బదలాం చేయడానికే తెలుస్తున్నాయి. ప్రజలకు అవసరాలు ఏమున్నాయో తీర్చే స్థితిలో వాళ్ళు లేరు. ముఖ్యమంత్రిగా 200 పర్యాయాల నుండి ఈసారి ఎమ్మెల్యేగా కూడా గజ్వేల్ ఉన్నటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు పూర్తయినా కానీ ఒకసారి గజ్వేల్ ప్రజలకు ఏం నష్టమవుతుంది, ఏం కష్టమవుతుంది అని ఒకసారి కూడా చూడని వ్యక్తి. కాబట్టి గజ్వేల్ ప్రజలారా, ఈసారి స్థానిక సంస్థలలో కాంగ్రెస్కు పెద్దపీట వేసి కాంగ్రెస్ జెండాను ఎగరేసినట్టయితే ఇంకా నర్సారెడ్డి గారి, రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొని గజ్వేల్ అన్నీ కూడా ఏ విధంగా మిగిలిపోయిన పనులున్నాయో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా మేము ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈ రోజు నుంచి శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. గజ్వేల్ పట్టణంలో గల ఉమామహేశ్వర దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఈ రోజు నుంచి శ్రీ సీతారామ ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గజ్వేల్ పట్టణంలో గల ఉమామహేశ్వర దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. గతంలో 400 సంవత్సరాల క్రితం ఉగాది రోజు పండగ చేసుకుని వేద బ్రాహ్మణులు భద్రాద్రి రాములవారి కళ్యాణానికి కాలినడకన వెళ్లి శ్రీరామనవమి రోజు భద్రాచలంలో రాములవారి కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు తీసుకుని ఆత్మలతో అక్కడ వేసిన సీతారామ ఉమామహేశ్వర కళ్యాణోత్సవం నిర్వహించారని, అందుకే శ్రీరామనవమి తర్వాత 15 రోజులకు గజ్వేల్ పట్టణంలో ఒక వేదికపై శ్రీ సీతారామ మహేశ్వర కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా 20వ తేదీ ఆదివారం రోజున స్వస్తి వచనం, 21 సోమవారం 9 గంటలకు వాసుదేవ పుణ్యవచనం,
అంకురార్పణ, వ్యాధిశిల ప్రవేశం, ప్రజారాహన, వేరే పూజ, దేవత ఆహ్వానం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను 22 మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిత్య పూజా విధులు, 6 గంటలకు స్వామివారి ఎదుర్కోలు, 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 8 గంటలకు సీతారామ ఉమామహేశ్వర స్వామి కళ్యాణోత్సవం, 23 బుధవారం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుణ్యసేవ, నందివాహన సేవ, 24 గురువారం ఉదయం 8 గంటల నుంచి పూజా విధులు, ఉదయం 5 గంటలకు అగ్నిగుండాలు దాటుట, గరుడ సేవ పట్టణ వీధులలో గురువులకు, అలాగే 25 శుక్రవారం రోజు తెల్లవారుజామున 4 గంటలకు స్వామి వల్ల పుష్ప రథోత్సవం జరుగును. కావున ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని వితరణ కార్యక్రమం 5 రోజుల పాటు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ, ఆలయ అర్చకులు వాసుదేవ శర్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మన గజవేలి పట్టణంలో పురాతనమైనటువంటి సీతారామ ఉమామహేశ్వర దేవాలయాల్లో భక్తోత్సవము, బ్రహ్మోత్సవము ఈసారి చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా రేపు అనగా మంగళవారం రోజు సాయంకాలము కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. అలాగే శుక్రవారం రోజు పుష్ప రథోత్సవం జరుగుతుంది. అందులో భక్తులంతా కూడా చాలా విశేషంగా పాల్గొని ఆ యొక్క స్వామివారి సంపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలకు పాత్రలు కాగలని మా యొక్క విజ్ఞప్తి. జై శ్రీరామ్. గజ్వేల్ పట్టణానికి తలమానికైనటువంటి శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయము అత్యంత వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఈ యొక్క ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించుకున్నాం. ఈరోజు భక్తులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా గజ్వేల్ పట్టణానికి ఒక దేదీప్యమానంగా కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వలె శ్రీరామనవమి తర్వాత 15 రోజులకు ఇక్కడ సీతారామ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతిరోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమం 25 తారీఖు వరకు కూడా నిరంతరంగా జరుగుతుంటుంది. మరి ఈ కార్యక్రమంలో వీరున్నప్పుడు జనాలందరూ కూడా ఇచ్చేసి ముఖ్యంగా కళ్యాణం రోజు 22వ తారీఖు రోజు సాయంత్రం కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. సీతారామ ఉమామహేశ్వరులు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా గజ్వేల్ పట్టణంలో సీతారామ ఉమామహేశ్వర్ల కళ్యాణ వేదిక ఒకే వేదిక మీద జరిపించడం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నాకు తెలిసి ఎక్కడ జరిగి ఉండదు. అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి ఒకే వేదిక మీద ఇద్దరు దేవతామూర్తుల కళ్యాణ మహోత్సవం తిలకించడానికి గజ్వేల్ ప్రాంతంలోనే కాక గజ్వేల్ చుట్టుముట్టు ప్రాంతంలో కూడా అనేక మంది ఇక్కడికి భక్తులు వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి రామాలయ కమిటీ, సీతారామ ఉమామహేశ్వర్ల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు తమకు మంచి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజలను అందుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ అందరూ ఆ దేవుని ఆశీస్సులు తీసుకొని మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. మన గజ్వేలి పట్టణంలో యావత్ తెలంగాణలో ఒక ప్రత్యేకత స్థానాన్ని పొందినటువంటి సుమారు 8 శతాబ్దాల క్రితం నుంచి విశిష్ట చరిత్ర కలిగినటువంటి గజవెల్లి శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో గత 3 సంవత్సరాల క్రితం అప్పటి మాన్య ముఖ్యమంత్రి వర్యుల యొక్క సంపూర్ణ సహకారంతో మన గజవెల్లి శాసనసభ్యులు కావడం చేత ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ జీర్ణోద్ధరణ గావించి చక్కని కృష్ణశిల చేత సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయాలు, మంటప ప్రాసాదాలు, పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని వైభవంగా చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ ప్రకారంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణం అయిన పిమ్మట ఇక్కడ నుండి కాలినడకన భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారి కళ్యాణోత్సవంలో భద్రాద్రి రామయ్య దగ్గర ఉండి అక్కడ ఆస్థానంలో ఉన్నటువంటి స్థానాన్ని పొంది ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు చేపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలోకి వెళ్లేదారులు ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం ప్రజలకు ఇబ్బందులు కలిగించే పనులు చేపడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారం గ్రామంలోకి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం తవ్వి ఏర్పాటు చేసిన
కాషాయ ధ్వజాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ఛత్రపతి శివాజీ మహారాజ్ మహానీయుడే. ఇద్దరిని కించపరిచే విధంగా నడి రోడ్డుపై ఏర్పాటు చేయడం సబబు కాదని గ్రామస్తులు, యువత ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. లేకుంటే ఇరు వర్గాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ కు సూచించారు. ఎస్పీ వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఉన్నారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో వివాదాస్పదమైన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటు పనులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో వివాదాస్పదమైన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు, శివాజీ విగ్రహ ఏర్పాటు పనులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్చారం గ్రామస్తులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, మహానీయుడని, ఛత్రపతి శివాజీ మహానీయుడేనని వారి ఇరువురిని అగౌరవపరచడం సరైంది కాదన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారన్నారు. సమస్యకు మంచి పరిష్కారం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ మహమ్మద్ గౌస్, దళిత సంఘాల నాయకులు సంజీవ్, శాంతయ్య, పెంటయ్య, దోమకొండ సత్యనారాయణ, వల్లే కిరణ్, సొక్కోల మహేష్ తదితరులు ఉన్నారు. మహనీయులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని గ్రామస్తులందరూ కూడా అంబేద్కర్ అందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అభినందనీయం. విగ్రహంలో గ్రామంలో ఇంకా కూడా పెట్టుకోవాలని ఒక ప్రపోజల్ జరుగుతూ ఉన్నది. నేను అడుగుతున్నా అందరినీ, అంబేద్కర్ అంటే చాలా గొప్ప మనిషి, ప్రపంచ మేధావి, భారతదేశానికి దిశ గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని మనం కూడా ఉంచాల్సిందే. పెట్టక ముందే ఏదైనా గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చి ఒక నిర్ణయం తీసుకొని చేయాలి, కానీ పెట్టిన తర్వాత తీసేయమడం అయితే సరైనది కాదు. ఎందుకంటే రోడ్డు కూడా చూసినట్టుంటే అక్కడ రోడ్డు కూడా వేలుపులో చాలా వేలుపు ఉన్నది. ప్రజలకు కూడా అసౌకర్యం కలిగిన పరిస్థితి లేదు కనుక దాని ముందు ఇంకో విగ్రహం పెడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కొంచెం గ్రామస్తులంతా కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు పెడుతున్న విగ్రహం కూడా మహనీయుంది. ఇది అంబేద్కర్ మహనీయుడే, ఇద్దరు గొప్ప వాళ్ళే. వాళ్ళని కూడా మనం ఏదో చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని వాళ్ళని అగౌరవపడతాం. గ్రామ సమ్మను పాటించి కలెక్టర్ ఉంటా, ఎస్పీ గారితో ఉంటారట, డిఎస్పీ గారు మాట్లాడినాం. సామరస్యం ప్రయత్నాలు పోలీస్ శాఖ నుంచి కూడా ఉన్నారు. రెవెన్యూ కూడా మాట్లాడి గ్రామస్తు ఇచ్చి అందరూ సానుకూలమైన తీసుకునే విధంగా నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా. ఈరోజు మాట్లాడి ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం చేయించి మనస్సులందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండి జీవించేటువంటి వాతావరణం ఉండాలి. మనం ఘర్షణ పెట్టుకుని మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా గ్రామస్తులందరితో కూడా మాట్లాడి ఒక ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందని చెప్పి కూడా నాకు ఉద్దేశం. ఎవరైనా మహనీయులే, వాళ్ళని కూడా మనం కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా ఓపిక సహనం పాటించాలని చెప్పి నేను గ్రామస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. జై భీమ్. కడుపులో ప్రమాదకర క్యాన్సర్తో బాధపడుతున్న 24 ఏళ్ల గౌతమని యువకుని విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. కడుపులో ప్రమాదకర క్యాన్సర్తో బాధపడుతున్న 24 ఏళ్ల గౌతమని యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలు తెలిపారు. సాధారణంగా మనుషుల్లో వచ్చే క్యాన్సర్ కంటే ఇది ప్రమాదకర రీతిలో కడుపులో పొరలో వచ్చే అరుదైన క్యాన్సర్ అని, ఇలాంటి వాటికి చికిత్స విధానం భారతదేశంలోనే లేదన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ చైర్మన్ సిహెచ్ భద్రారెడ్డి హెచ్ఐపిఈసి వంటి సాంకేతికతతో సర్జికల్ మల్టీ డిసిప్లినరీ బృందాలు కలిసి 17 గంటలుగా గౌతమని యువకుడికి కడుపులో ఏర్పడిన క్యాన్సర్ కణుతులను శస్త్రచికిత్స అందించడం వల్ల అతడిని కాపాడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి క్యాన్సర్ కణాలు కలిగిన వ్యక్తికి చికిత్స అందించిన ఘనత మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులకు చెందుతుందన్నారు. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి ప్రైమరీ పిరిటోనియల్ ఇవింగ్స్ సర్కోమా లాంటి ప్రాణాంతక క్యాన్సర్ చికిత్స విధానం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్జికల్, అనెస్థీసియా, గ్యాస్ట్రో అంకాలజీ పలు సీనియర్ కన్సల్టెంట్స్ పాల్గొన్నారు. ఆపరేషన్ అది మొత్తం అంతా బాగానే జరిగింది.
అంతా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ పెయిన్స్ లేవు. లైక్ ఫ్యూచర్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా లింఫ్ నోడ్స్ ఉన్నవి. ఆపరేషన్ క్లియరెన్స్ అంతా బాగుంది. అండ్ హాస్పిటాలిటీ కూడా అంతా మొత్తం బాగుంది. స్టాఫ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంతా బాగానే జరిగింది. ప్రజెంట్ పాస్ట్కి ఇప్పటికీ చూసుకుంటే కొంచెం బాగా రికవర్ అయ్యారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. టూర్ వైపు వెళ్ళొచ్చు ఈ హైపెక్ ద్వారా. సో ఇది అంటే చాలామందికి మీ ప్రెస్ ద్వారా ఐ వాంట్ ఎడ్యుకేట్ జనరల్ పబ్లిక్ అన్నమాట. ఈ హైపెక్ థెరపీ ద్వారా ఈవెన్ దో స్టేజ్ 4 అన్న అంటే లిమిటెడ్ స్టేజ్ 4 ఉంది అనుకోండి, స్టిల్ డిసీజ్ని క్యూర్ చేయొచ్చు. ఈ వీన్ సార్కోమా ఏం కాదు, అండాశయం క్యాన్సర్ కానీ, పేగు క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్, వీటిలో ఈ హైపెక్ రోల్ ఉంది. ముఖ్యంగా అండాశయం క్యాన్సర్లో చాలామంది క్యూర్ వైపు వెళ్ళిపోతున్నారు దీనివల్ల, ఈ హైపెక్ సర్జరీ వల్ల. థెరపీ పార్ట్ ఏంటంటే హైపెక్ సర్జరీలో మన టెంపరేచర్ అత్యధికంగా మెయింటైన్ చేస్తూ కడుపులో ఉండే పొర మీద అంతా కూడా మన క్యాన్సర్ సెల్స్ మిగిలిపోయిన వాటి మీద కీమోథెరపీ ఎఫెక్ట్ ఖచ్చితత్వంతో మెయింటైన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే విధానంలో ఒక కంట్రోల్డ్ పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో వీ హ్యావ్ టేకెన్ అ కాల్ ఇన్ ట్యూమర్ బోర్డ్ discussion that we will go ahead with HIPEC in this case, and successfully the patient recover avatam chala happy ga undi. And we wish that we'll do much more cases like this in future, and I wish all the success to the team in future. దాంట్లో ఓన్లీ మెజెంట్రిక్ అంటే లోకలైజ్డ్. ఇక్కడ మన దగ్గర ఏమో మొత్తం పెరిటోనియం సార్కోమాలో ఉంది, అక్కడేమో ఓన్లీ లోకలైజ్డ్ మెజెంట్రిక్ లోనే ఈ సార్కోమా, ఎవింగ్ సార్కోమా కనిపించింది. అదేవిధంగా టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఓన్లీ ప్యాంక్రియాస్ లోనే ఈ ఏరియా స్పెసిఫిక్ గా కనిపించింది. కానీ మన దగ్గర వచ్చిన పర్సన్ కి ఎంటైర్ పెరిటోనియం. ఇప్పుడు పెరిటోనియం అంటే ఏంటంటే మా జనాలకి తెలియాలని చెప్తున్నాను, స్టమక్, ఇంటెస్టైన్, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ కానీ, స్మాల్ ఇంటెస్ట్ కానీ, మనం అంత ప్యాంక్రియాస్ ప్రతిదానికి ఒక కవర్ ఉంటుంది. దానిపైన ఒక మ్యూకసల్ కవర్, మెమ్బ్రెయిన్ అంటారు దానికి. ఆ మెమ్బ్రెయిన్ మొత్తం కవర్ చేసిన దానికి పెరిటోనియం అంటారు. అది పెరిటోనియం ఎందుకు ఉండాలంటే మన దీనికి ఒక కవర్ లాగా, అంటే ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటి ఈ ప్రొటెక్టివ్ లేయర్ లో ఒక సార్కోమా, అంటే ఇట్లాంటి ఎవింగ్ సార్కోమా రావాలంటే ఇట్ ఈస్ ద రేరెస్ట్. టిల్ టుడే ఇట్ ఈస్ నాట్ ఎట్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా రిపోర్ట్ కాలేదేమో, అట్లా కూడా అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఒక హెచ్సిజీ నుంచి తెలుసుకొని అక్కడ డయాగ్నోసిస్ అయ్యి ఇక్కడ రావడం. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఎంత ఛాలెంజింగ్ గా ఉందంటే, ఇప్పుడు ఇందాకనే మొత్తం మీకు డీటెయిల్ చెప్పారు. 16 hours సర్జరీ జరిగింది దీనిపైన. 16 hours సర్జరీ అంటే దానికి మెయింటైన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ టీమ్ గానీ, మా ఎనెస్థెటిస్ టీమ్ గానీ, మళ్ళా దానికి మా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ గానీ, ఎనెస్థెటిస్ టెక్నీషియన్ ద ఎంటైర్ టీమ్. అండ్ with this I would like to tell that yes, Mallareddy Narayana, we are giving the quality service at an absolutely affordable price, and most importantly with a great team, a very supportive team and dedicated team I would say. And itlanti cases మన దగ్గర రావడం, మన దగ్గర ట్రీట్మెంట్ జరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు ఆ పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం, అది నిజంగా ఒక అంటే ఇట్స్ అ మిరాక్యులస్ జాబ్ డన్ బై అవర్ టీమ్. అండ్ ఐ ఆఫ్ కోర్స్ థ్యాంక్ మై టీమ్, థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ అపార్చునిటీ దట్ ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్ మనం చేసి దీనికి ఇది ఇట్లాంటి మనం మళ్ళా వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఫైల్ దిస్, వీఆర్ గోయింగ్ టు రిపోర్ట్ దిస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హెచ్సిజీ టు ద నేషనల్ లెవెల్. ఇది ఒక అంటే ఒక ఇండియాకి ఇది అన్నమాట ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్. అంటే ఇట్లాంటి కేసు కనపడడం అండ్ దానికి ట్రీట్మెంట్ మల్లారెడ్డి నారాయణలో జరగడం, ఇట్ ప్రూవ్స్ that we are we are open to all kind of cases. This is not only just a hospital, it's also a research institute. మన మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటున్నామంటే క్యాన్సర్ మీద ఎన్నెన్నో రీసెర్చెస్ జరుగుతున్నాయి, దానికి ఇట్లాంటి సపోర్ట్ ఎవిడెన్సెస్ అవసరం. బేటీ బచావో బేటీ పడావో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐసీడీఎస్ సిడిపిఓ స్వరూపారాణి తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐసీడీఎస్
సిడిపిఓ స్వరూప అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ పత్వాల కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అంగన్వాడీ విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం అంగన్వాడీ టీచర్లు తయారు చేసి తీసుకువచ్చిన పిండి వంటలను, వివిధ రకాల వస్తువులను అధికారులు సందర్శించారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం నిర్వహించారు. అనంతరం అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించి అంగన్వాడీలో విద్యను పూర్తి చేసుకుని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులకు అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలని, మహిళ లేనిదే సృష్టికి మూలం లేదని, ఏ మహిళ అయితే ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. గర్భిణీ స్త్రీలు లింగ నిర్ధారణ చేసుకుని ఆడపిల్లలను తెలవగానే అబార్షన్ చేసుకోవడం చాలా తప్పని, లింగభేదం లేకుండా మగ శిశువైన ఆడ శిశువైన జన్మనిచ్చి వారిని సమానంగా పెంచాలన్నారు. గర్భిణీలకు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని బాలింతలు, గర్భిణీలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ స్వరూపారాణి, తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అంజమ్మ, దివ్య, హెల్త్ సూపర్వైజర్ బుజ్జి, సిహెచ్ఓ యాదగిరిరావు, ఐకేపీ ఏపీఎం లక్ష్మీనారాయణ, ఏఎంకే కోఆర్డినేటర్లు నాగమణి, కవిత తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ప్రకారంగా వాళ్ళకు తల్లులకు అటాచ్మెంట్ ఇస్తూ వాళ్ళ వేడిగా ఉంటే విధంగా ఉండేటట్టు ఉంటే వాళ్ళ బరువు గ్రోత్ పెరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి పిల్లలు 6 నెలలు దాటిన తర్వాత కంపల్సరీ తల్లిపాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇవ్వాలి. ఇదైతే మీకు తెలుసు. ఇంకోటి మీ దగ్గర చాలా మంచి ఏమంటామంటే మన సంజీవని అనుకోండి, బాలామృతం లాంటి సంజీవని పిల్లలకు అది ఎంత చాలా మన మానసికంగా కానీ మన ఆరోగ్యవంతంగా పోషణతో యుక్తంగా ఉన్నారు. కాబట్టి చదువులో అయినా, ఆటల్లో అయినా, దేంట్లో అయినా మన ఆడపిల్లలు ముందంతులో ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా మనం అంటే ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ప్రతి గ్రామంలో చాలా మటుకు ఏమిటంటే బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అంటే జనాలు చూస్తున్నాం మనం, అవునా కదా. రీసెంట్గా కూడా మనం ఆపడం జరిగింది. కాబట్టి మనకి ఇందులో అవగాహన అనేది ఇక్కడ విన్న తర్వాత మన గ్రామంలో ప్రతి విలేజ్ లెవెల్లో మన కమిటీని కూర్చోబెట్టి కమిటీ మెంబర్స్తో పాటు మనందరం కూడా బాల్య వివాహాలు జరగకుండా ముఖ్యంగా అరికట్టడానికి మనం కృషి చేయాలి. అది ఒకటి. ఇంకోటి మెయిన్ ఇంకోటి పీసీపీఎడ్ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ఏంటంటే మనకు 1994లో మనకు ప్రారంభమైంది. అంటే దాంట్లో గర్భ నిర్ధారణ పరీక్షల కేంద్రం కూడా అంటారు. అంటే మన స్కానింగ్ సెంటర్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇప్పుడు 3 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ కంటిన్యూషన్ వాళ్ళ ఆడపిల్లలే పుట్టింది అనుకోండి. కార్యక్రమాన్ని తల్లులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఈ మీద ఒక తల్లి మీద, పుట్టపోయే బిడ్డ మీద డబ్బులు ఖర్చు చేస్తూ మీకు పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తుంది. కాబట్టి దాన్ని ఇందాక మన సిహెచ్ఓ గారు చెప్పినట్టు, సిహెచ్ఓ గారు మన ఏపీఎం గారు చెప్పినట్టు పశువులకు అవిలా కాకుండా పిల్లలకు మనకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం బయట కొనే ఓఆర్ఎస్ కంటే మన గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి హాస్పిటల్ నుంచి సప్లై చేసే ఓఆర్ఎస్కి చాలా తేడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, ఈ ఇచ్చింది పక్కకు పడేసేసి మెడికల్ షాప్లలో ప్రైవేట్ ఓఆర్ఎస్ కొనుక్కుంటాం. అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మనకు మన డిఎంఎండ్హెచ్ అంటారు. ప్రభుత్వ మన స్కూల్స్లలో ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడు చేస్తామండి? మనమే మన పిల్లలనే ప్రభుత్వ స్కూళ్ళలో పంపవాలి, గవర్నమెంట్ స్కూల్స్లో. అది ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి? కాబట్టి ఈ పోషణలు అనేది ఎప్పటికైతే మనము ఇన్హెల్త్ అవుతాము, డాక్టర్ దగ్గర పోతాం, డబ్బులు పెడతాం, మందులు రాస్తారు. అసలు ఆ మందులలో ఏముంటుంది? ఇంగ్రీడియంట్స్ ఇవే ఉంటాయి. పోషక పదార్థాలు యాపిల్తో ఉంటుందో, పైనాపిల్తో ఏదో ఉంటుంది, ఆ విటమిన్ ఉంటుంది, B12 అనేది, B12 టాబ్లెట్ అంటారు. లేడీస్కి ఎక్కువగా ఏమి ఇస్తారు మీరు? ఐరన్ టాబ్లెట్స్ అంటారు. మరి ఐరన్ ఎలా ఉంటుంది? ఆ టాబ్లెట్ ఇంత పెద్ద టాబ్లెట్ మింగే ఉండు. ఆ ఐరన్ ఆకుకూరలు, కాయగూరలు తింటే అయిపోతుంది కదా. కాబట్టి ముందు సరే అది తినకూడదు అనడం లేదు. కాబట్టి ఇదంతా మీరు చెప్తారు కానీ అమలు జరపలేకుండా అమలు జరపాలంటే మనం వాళ్ళని ఈ బేటీ బచావో బేటీ పడావో గురించి మాట్లాడుకోవాలి. ఇది 10th ఇప్పుడు 10th ఇయర్ సెలబ్రేషన్. మనకు ఈ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బేటీ బచావో బేటీ పడావో గురించి హర్యానా రాష్ట్రంలో మనకు ఫస్ట్ అక్కడ ప్రారంభించుకున్నారు.
సో ఎందుకు ప్రారంభించుకున్నారంటే బేటీ బచావ్, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అనే పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాము, గర్భంలో ఉన్నప్పుడే ఆమె ఆడనా మగ అనేది అప్పుడే నిర్ధారించుకుంటున్నాం. అక్కడ నిర్ధారించుకొని ఒక ఆడపిల్లలని అనుకుంటే ఏం చేస్తున్నారు, అబార్షన్ చేయించుకుంటున్నారు. మెదక్ జిల్లాలో చిన్నగన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నిధుల గోల్మాల్పై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ మందా నాగులు అన్నారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ను కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేశారు. మెదక్ జిల్లా చిన్నగన్పూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నిధుల గోల్మాల్పై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ మంద నాగులు అన్నారు. మెదక్ కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ని కలిసి ఈ మేరకు మెమోరాండం అందజేశామన్నారు. సొసైటీలో పాల్కవర్ నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారని, ఎలాంటి నిధుల దుర్వినియోగం కాలేదని, పాత సీఈఓ తమపై అబండాలు వేస్తున్నారని అన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నిధుల గోల్మాల్ జరిగినట్లు రుజువు అయితే సంబంధికులపై చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే అబండాలు వేసిన పాత సీఈఓ సత్యనారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ పిల్లల రాజాకోట్, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. మా పేరు మందనాగయ్య, ఏఎస్సీ చిన్నగన్పూర్ చైర్మన్, కొల్చారం మండలం, మెదక్ జిల్లా నుంచి నేను మాట్లాడుతున్నాను. అందరికీ నమస్తే. ఇందులో ఏం విషయం అంటే, చిన్నగన్పూర్ సొసైటీలో 8,18,000 రూపాయలు పాలకవర్గం ప్లస్ చైర్మన్ కలిసి దుర్వినియోగం చేసి అని చెప్పి కాంప్లైంట్స్ మా మాజీ సీఓ సత్యనారాయణ గారు టీవీలో కానీ పేపర్లో కానీ వేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇప్పటికి 3 రోజుల నుంచి వస్తుంది. దానికి కూడా మేము ఈరోజు ప్రజావాణికి వెళ్ళి అక్కడ జేసీ గారికి మెమోరాండం సమర్పించి మా వివరాలు, పూర్తి వివరాలు, మేము తప్పులు చేసినట్టుంటే ఎంక్వైరీ చేసి మాకు కానీ శిక్ష పడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. లేదంటే ఆ తప్పు చేసినందుకు ఆయన శిక్షకు అర్హులు కావాలని చెప్పి జేసీ గారిని కోరడం జరిగింది. ఇంటి విషయంపై తొందరగా క్లారిటీ తీసుకోవాలని చెప్పి అధికారులకు కోరడం జరుగుతుంది. నమస్తే. మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ సోమవారం సందర్శించారు. ఆయుష్మాన్ భారత్ సబ్ సెంటర్ అంశాన్పల్లిని కూడా సందర్శించి పలు సూచనలు, సలహాలు అందించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ సోమవారం సందర్శించారు. ఆయుష్మాన్ భారత్ సబ్ సెంటర్ అంశాన్పల్లిని కూడా సందర్శించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వీటితో పాటు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి శ్రీరామ్, నర్సాపూర్ డివిజన్ వైద్యాధికారి డాక్టర్ సృజన, మదన్ మోహన్, ఎంపీహెచ్ఈఓ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయం చేస్తారా మీరు? సొంత భూమి ఉందా? 10 ఎకరాలు ఉంది. ఏం పండించారు? మరియా ఒక్కడి కూడా ఇటు జొన్నలు అవన్నీ దొరికితే అలాగా లేవా? ఇక్కడ సార్ 217 సందర్లు ఉన్నాయి. 270 మీరు కూడా కండాలు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలు, అరాచకాలు చేశారని, కాంగ్రెస్ నాయకులపై ఎన్నో కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేది లేదని, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. 3 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని మా ప్రియతమ నాయకుడు, మా శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్రావు గారిపై, అదేవిధంగా మల్కాజిగిరి మాజీ శాసనసభ్యుడు మైనంపల్లి హనుమంతరావు గారిపై కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఖచ్చితంగా రామాయంపేట పోలీస్ స్టేషన్లో కానీ, నిజాంపేట పోలీస్ స్టేషన్లో కానీ బాధ్యులపై చర్యలు కోరుతూ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ప్రకారమే, చట్ట ప్రకారమే పోలీసు అధికారులు, అక్కడి పోలీసు ఎస్ఐలు, సిఐలు వాళ్ళు స్పందించి చట్ట ప్రకారమే వాళ్ళపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. దాన్ని సాకుగా చూపిస్తూ అవాకులు చెవాకులు పేరుతో రోహిత్రావు గారిపై
ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రోహిత్ మాట్లాడిన సందర్భం వేరు, మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన సందర్భం ఏంటంటే అక్కడ ఓడో టీఆర్ఎస్ కార్యకర్త ఇష్టం వచ్చినట్టు రోహిత్ రావు గారు రెచ్చగొడుతుంటే నేను మీ నాయకులకే భయపడలేదు. ఎన్నికల సమయంలో ఒక చిన్న పోరడు వాడేమైతే దిష్టి బొమ్మ అని చెప్పిండ్రు. నేనేదో మీ కేసీఆర్కు, మీ కేటీఆర్కు, మీ హరీష్ రావుకు మెడలు వంచి చూపించినా, నేను గెలిచి చూపించినా అనే సందర్భంలో మాట్లాడింది తప్పితే ఏదో కేసీఆర్ తిట్టాలనే ఉద్దేశంతో కాదు. అయినా దాన్ని దుష్ప్రచారం చేస్తూ ట్రోల్ చేయడం జరిగింది టీఆర్ఎస్ నాయకులు. దానికి తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా నిన్నటి రోజున పద్మా దేవేందర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూ రోహిత్ రావుపై చర్యలు తీసుకోవాలన్నారు. రోహిత్ రావు మాట్లాడేది పబ్లిక్ ఇష్యూలో. అట్లా అంటే మీరంతా జైల్లోనే ఉంటారు. ఒక్క టీఆర్ఎస్ నాయకులు బయట ఉంటారు, మొత్తం మంది జైల్లోనే ఉంటారు. మీ కేసీఆర్తో సహా ఇక్కడికి స్థానిక కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు జైల్లోనే ఉంటాడు. మీరు తిట్టిన తిట్లు అప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మీరు తిట్టిన తిట్లు ఎవరు తిట్టలేరు. ప్రతి టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రితో సహా మీరంతా జైలు నిండుతారు. వాస్తవమే, మీరు పద్మాదేవి గారు చెప్పిన విషయం వాస్తవమే. మీకు ఒక్క జైలు సరిపోదు, రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవు, పక్క రాష్ట్రాల జైలు కూడా అద్దె తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అందరినీ జైల్లో ఇస్తే కాబట్టి ఇకనైనా సోయి తెచ్చుకొని మాట్లాడుండ్రి. అదేవిధంగా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడినావు. అభివృద్ధి విషయంలో మీకు మా కనీస అర్హత లేదు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ మాజీ శాసనసభ్యురాలకు కానీ. ఎందుకంటే 13 సంవత్సరాల్లో రామాయంపేట సర్వనాశనం గారికి, భూస్థాపితం గారికి కారణం మీరు. రామాయంపేట నియోజకవర్గం పోవడానికి కారణం మీరు. రామాయంపేట ఆర్డీఓ ఆఫీస్ అని చెప్పి సాకులు చెప్పి తప్పించుకొని దొంగ లెటర్ ఇచ్చింది మీరు. కానీ రోహిత్ రావు నాయకత్వంలో పునర్వయం తీసుకురావడానికి రామాయంపేటకు ఆర్డీఓ ఆఫీస్ తేవడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు 300 కోట్ల నిధులు రామాయంపేట ప్రాంతానికి, నిజాంపేట ప్రాంతానికి కేటాయించడం జరిగింది. ఒక్క స్కూల్కే 200 కోట్లు కేటాయించడం జరిగింది. చరిత్రలో మీ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన నుంచి కూడా మీరు ఆ 200 కోట్ల నిధులు ఎరగలేరు. మీరు రామాయంపేటలో తట్టడు మట్టి వేయలేదు. అది గుర్తుంచుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తిరుపతి రెడ్డి గారు పోలీస్ అధికారులపై ఆరోపణ చేస్తుండ్రు. అట్లంటే రెవెన్యూ డివిజన్ సమయంలో మా మీద 100 కేసులు పెట్టారు. ఒక్కొక్కరి మీద 20 కేసులు, 15 కేసులు. నిజాంపేటలో మండలి కావాలని కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి కార్యకర్తపై, నాయకుడిపై 20-30 కేసులు పెట్టడం జరిగింది. ఆ రోజు పోలీస్ అధికారులు మీకు తొత్తులుగా ఉండబట్టే కేసులు పెట్టిన మా మీద ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మెదక్ ప్రాంతంలో విచ్చలవిడిగా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్ మల్లికార్జున స్వామి దేవాలయ నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్, కోశాధికారి రమేష్ గౌడ్, సెక్రటరీగా ఆంజనేయులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతారెడ్డి హాజరై పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, రమేష్ గౌడ్, వంచ భూపాల్ రెడ్డి, వెన్నవరం మోహన్ రెడ్డి, గౌరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పడిగే నర్సింహులు, అశోక్ రెడ్డి, శేఖర్, కృష్ణ గౌడ్, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ శివారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పులింగాపూర్ నుంచి మన్నేవారి జలాల్పూర్ కు గడ్డిలోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ పైన విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ లో ఉన్న గడ్డిని బయటకు తీశారు. గడ్డి పూర్తిగా దహనమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఇప్పుడు బట్ట కూడా బట్ట దగ్గరికి ఏమనిసలేదు అది వీడికి వస్తుంది కాక భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని 3వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. ప్రజా సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్న కాంగ్రెస్ నాయకులు. ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్న యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స అందించిన సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడి. కొల్చారంలో వివాదాస్పదమైన అంబేద్కర్ శివాజీ విగ్రహ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన భక్తి వెంకటయ్య. రామాయంపేట మండల కేంద్రంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.